దైవజనమా, ఎంత సంతోషంతో ఉన్న మనలకు ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని మనము చూద్దాం. ఈ దినము, ఈ పునరుద్ధాన దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను గ్రహిస్తాం. ఎంత చక్కగా మాట్లాడుతున్న మాట అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ లేఖ వ్రాస్తున్నాడు. ఒక అద్భుతమైన మాటను హెచ్చరిస్తున్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. హల్లెలూయా. మాట అర్థమైందా అండి? ఏమని రాయబడింది? మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దక్కదు. సింపుల్. ఇక్కడ ఏంటి అనగా, సెలెక్ట్ అయిన పర్సన్స్, ఎంపికైన వ్యక్తురాలు. నీవు ఈ దినము ఎన్నుకోబడిన జాబితాలో ఉన్న నీవు ఎన్నుకున్నటువంటి ఆ క్రమములో ఆ నియమము ఏదైతే ఉందో ఆ నియమము నిబంధనలు పాటించకపోతే నీవు అర్హురాలవు కాదు. చక్కగా తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. తిమోతి అయ్యా, ఈ దినము గమనించు, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము, కండిషన్స్ అప్లై కదా. ఒక అప్లికేషన్ మనం ఫిలప్ చేసేటప్పుడు కండిషన్స్ ఉంటాయి. పైనంతా నీ బయోడేటా ఉంటుంది, కింద ఏమేమి అవసరమో కండిషన్స్ ఒక 5 లేదా ఒక 6 నియమములు పెడతాడు కదా. దానిలో 2 ఉన్నా పర్లేదు, 3 ఉన్నా పర్లేదు, అన్నీ ఉన్నా పర్లేదు. మరి దేవుడు కూడా అడుగుతున్నాడు దినం. ఈ సంఘముతో మాట్లాడుచున్నాడు. ఈ సంఘానికి పౌలు భక్తుడు వ్రాసినటువంటి లేఖను గుర్తు చేస్తున్నాడు. తిమోతికి వ్రాస్తున్న లేఖను మనకు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాడు, నెమరు వేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, జట్టి అయిన వాడు, ఎంపికైన వాడు ఈరోజు ఏ విధంగా ఉండాలో హెచ్చరిస్తున్నాడు. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, కిరీటములు ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము. ఇంత మంచి మాట కదా. ఇక్కడ జట్టి అనగా శూరుడు, అంటే ఇతడు సరైన వాడు, అంటే ఇతడు అన్ని క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి. ఈమె అన్నిటికీ సరైనటువంటి వ్యక్తురాలు అని ఒక సెలెక్ట్ చేయడం. ఆ సెలెక్ట్లో నియమాన్ని పాటిస్తూ వెళ్ళే క్రమంలో ఉంటే నీకేం జరుగుతుందండి? బహుమతి దొరుకుతుంది. ఇక్కడ గమనించండి, నియమము లేకుండా బహుమతి వస్తుందా? ఆ నియమము నిబంధనలు పాటించకపోతే బహుమతి పొందుకోలేదు. ఇక్కడ గమనిస్తే, మామూలుగా మనం అనుకుందాం, పరుగు పందెం పెట్టాం. ఈ పరుగు పందెంలో స్పీడుగా పరిగెత్తుతూ
ఏదైతే నువ్వు ఆ నియమం పెట్టారో ఆ గీత తొక్కినప్పుడే బహుమతి పొందుకుంటావు. గీత తొక్కకపోతే పొందుకుంటావా? అక్కడ ఒక గుర్తు పెట్టాం, ఆ గుర్తును తాకి మరలా ఇక్కడికి రావాలి అంటారు. అంటే అది తాకకపోతే, తొక్కకుండా, గీతను తొక్కకుండా పరిగెత్తితే అది నియమము కాదు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ముందు పరిగెత్తినా ఆ పరిగెత్తే క్రమంలో గీత తొక్కకుండా వస్తే సెలెక్ట్ అవుతావా? కావు. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ, ఓ కొరింథీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులారా, ఈరోజు పరుగు పందెములో ఒక నియమము నిబంధనలు పెట్టి ఉన్నారు. ఆ దానికి మీరు ఏ విధంగా పరిగెడుతున్నారని చెప్పి ఇక్కడ వ్రాస్తూ గుర్తు చేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూడండి. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? బాగా గమనించండి. పరుగు పందెములో పోరాడడానికి అందరము పరిగెత్తడానికి సిద్ధపడతాం, కానీ ఒక్కరికే బహుమానం, నీకే. ఇక్కడ ఒక లాజిక్ ఉందండి, గమనించండి. కుటుంబంలో ఒక్కరు ప్రార్థిస్తే చాలు, ఒక్కరు వెళ్తే చాలు అని నువ్వు అనుకుంటున్నావు. ఈ దినం ప్రతి ఒక్కరూ పాలు పంచుకునే కృపలో దేవుడిచ్చాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ జట్టి అయిన వాడిని గమనిస్తాడు దేవుడు. అనగా ఏంటి జట్టి అయిన వాడంటే? నేను సెలెక్టే కదా అనుకుంటున్నావు, కానీ నీ పనితనాన్ని దేవుడు చూస్తాడు, నీ ప్రవర్తనను దేవుడు చూస్తాడు. నీలో ఉన్న క్వాలిటీస్ నాయి ఉన్నాయా? నన్ను పోలి నడుచుకుంటున్నావా? అందరము సిద్ధమే, అందరము సెలెక్టే, అందరి దగ్గర అన్నీ ఉంటాయి, కానీ నియమము ప్రకారము గీత దాటడానికి నీలో ఆ క్వాలిటీని చూస్తున్నాడు దేవుడు. ఏంటి అది? చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట చూస్తే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా ఎవరికి వారు. ఒక్కడే కదా బహుమానం పొందుకునేది అని నిర్లక్ష్యం చేయకూడదంట. నేనుండాలి ముందు. ఎక్కడ ఉండాలి? గుంపులో. కానీ బహుమానం పొందున్నట్టుగా పరిగెత్తాలి, ప్రయాసపడాలి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా మరి రమ్మంటున్నాడు కదా. అందరికీ ప్రయాసం ఉంది, అందరికీ భారం ఉంది, కానీ నీ ప్రయాసాన్ని, నీ భారాన్ని గుర్తించేది ఆయన ఒక్కడే. ఆ క్రమంలో పరిగెత్తాలి. కానీ ఏదో వెళ్దాంలే, అందరు పరిగెత్తున్నారు, మనం కూడా పరిగెత్తుదాం, మనం కనబడితే చాలు అనుకొని జీవిస్తున్న నీతో ఈ దినము దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? బహుమానము పొందునట్లుగా ఉండాలి మనం. అంటే నియమము పాటించాలి. అనగా ఏంటి నియమము? ఆయన చెప్పిన ఆజ్ఞను పాటించాలి. పాటించే వారిగా ఉన్నామా? వదిలిపెట్టిన వారిగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాము? నియమము లేని వారు పనికి రారు, అంతేనా? ఆ నియమము నిబంధనలు నువ్వు పాటించినప్పుడు సెలెక్ట్ అవుతావా? కావు. అందుకే ఇక్కడ రాయబడిన మాటను చూస్తే, నియమము గల వారికి మాత్రమే కిరీటాలు పొందుకునే అవకాశం ఉందా? అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడతాడు. చక్కని మాట. ఫిలిప్పీలో ఉన్నటువంటి
ఆ సంఘ విశ్వాసులతో ఒక చక్కని మాట మాట్లాడతాడు. 3వ అధ్యాయము 13, 14 వచనాలు చూడం. సహోదరులారా, ఏమని మాట్లాడుతున్నాడు? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా. భలే తిరిగిన భలే చెప్పావు లేవయ్యా, భలే చెప్తున్నావు, నేను ఇదివరకే అన్ని చేశా. నువ్వు సీనియర్వే. కానీ పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తన అనుభవ రుచిలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? అయితే ఒకటి చేయుచున్నాను. మొదటి నుంచి, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనని పక్క పెట్టాడు. దేవుడు ఏ క్షణము ఏది చెబుతాడో నీకు ముందే చెప్పి ఉండొచ్చు, నువ్వు చేసి ఉండొచ్చు, కానీ అవి కాదు. అది పక్కన పెట్టాడు. పెట్టి ఏం చేస్తున్నాడు? అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. హల్లెలూయా. ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతిరోజు అలర్ట్ గా ఉండాలి. ఏమంటున్నాడు తెలుసా? నేను ఇదివరకే చేశాను, అయిపోయింది, ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నావేమో. నేను ఒకటి చేయుచున్నాను. ఏమంటాది? చదువు. వెనుక ఉన్నవి మరచి, వెనుక ఉన్నటి వాటిని మరచి, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును కలుగు బహుమానమును పొందవలెనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఆయన ఇదివరకే చేశాడు కదా, మళ్ళీ ఎందుకు పరిగెత్తాలి? కానీ ఇంకా ఏమి పొందుకుంటానో ఆసక్తి, ఆతృత, ఇంకా ఏమి ఇస్తాడో దేవుడు అని చెప్పి నేనేం చేశాను? అయ్యో వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారయ్యా, ఇప్పుడు ఎక్కసెక్కలన్నీ పక్కలో పెట్టు. ఆయనకు అక్కర్లేదని ఏం చేస్తాడో తెలుసా? నేను ఒకటి చేయించున్నాను, నేను కూడా పాలు పొందేదానికి సిద్ధంగా ఉన్నాను. మీకే చెప్పడం కాదు, నేను కూడా పరుగు పందానికి ఐఎమ్ రెడీ అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ చూడండి, వెనక ఉన్న వాటిని, వెనక ఉన్నవన్నీ, నీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలని ప్రకబెట్టు. చేశావు, అప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు, ఆ యోగ్యతను పొందుకున్నావు, అయిపోయింది. మరలా కిరీటం పొందుకోవాలి అంటే పాల్గొనుంటుండమే నీ పని, పరిగెత్తడమే నీ పని. ఇక పరిగెత్తాం అలసిపోయామని కూర్చున్నావేమో. ఏలియా విషయంలో ఏమైందండి? బద్రీ వృక్షం కింద కూర్చుంటే, బాబు బోధిను పరిగెత్తు, నువ్వు అనుకుంటే కాదు, పరిగెత్తించడం ఆయన పని, పరిగెత్తేది నీ పని. నేను నడిపించేది ఆయన, నడిచేది నీవు. కాబట్టి ఇక్కడ గమనించండి, వెనుక ఉన్నవి మరచి, వాటిని గుర్తు చేసుకోకూడదు, ఇక మార్చాలి. మార్చినప్పుడే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, ఇక్కడ ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. అది దేవుడు ఇంకా ఏం నన్ను పిలుస్తాడు, ఇంకా ఏమిస్తాడు అనే ఆతృత, ఆసక్తి నీలో కనపడాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంతేగాని పొందుకున్నాంలే, మన పని అయిపోయింది, మనది ఇంకా చాలు, మనది కాదండి, మనం ఏం చేసాం అయిపోయిందండి, మేము రిలాక్స్. ఎక్కడ? ఇంకా ప్రయాసపడమంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నియమము పాటించాలి అంటే మనం పరిగెత్తాలి, ఇంకా ఏమి పొందుకోవాలని ఆశ కలిగి, ఆతృత కలిగి ముందుండాలనే ఆసక్తి మనలో కలగాలి. హల్లెలూయా. హెబ్రీ సంఘంతో మాట్లాడతాడు చక్కని మాట. 12వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. ఇంత గొప్ప
సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము ఓ ఎబ్రియు సంగమా, ఎబ్రియులో ఉన్నటువంటి విశ్వాస సంగమా, నాకు ఇంత మంది ఉన్నారండి అనుకుంటున్నావేమో, బాగా గమనించు. సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఈ క్షణమే బాగుంటాం. అంతలే అయిపోయారు, ఏమైపోతారో తెలియదు, అయోమయ పరిస్థితి. ఇప్పటి వరకు బాగుంటాం, నవ్వుకుంటాం, అబ్బో ఆ ప్రేమను ఇక ఎప్పుడు చూడం, క్షణాల్లో అది తొలగిపోతుంది. సులువుగా చిక్కులు పెట్టి అపవాది మన మధ్యలో ఉన్నాడు, జాగ్రత్త. నువ్వేం చేయాలి? ఎప్పటికప్పుడు పదును పెట్టేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చికెన్ షాప్కి వెళ్తాం, మటన్ షాప్కి వెళ్తాం, ఎంత అంటాడు, కిలో, పావు కిలో, అర్ధ కిలో అంటాడు. కట్ చేస్తాడు, పెట్టి ముక్కలు కొడతాడు, ఎంబడే రప్ 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 అని ఏం చేస్తాడు, సానబెడతాడు. అంటే ప్రతి క్షణము నువ్వేం చేయాలి? పదును పెట్టి సానబెట్టేవారిగా ఉండాలి, షార్ప్ నీ జీవితం. అందుకే పరుగు పందెంలో పరిగెత్తాలంటే నువ్వు ఎలా ఉండాలి? షార్ప్ కలిగిన జీవితంతో ఉండాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాటను చూస్తే ఏమని మాట్లాడుతున్నాడండి? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. భలే చెప్పావయ్యా, వారిని మేము చేసాం, అయిపోయాం. మనుషులు ఈరోజు ఇక్కడ చూస్తున్నావు, నువ్వు చూడవలసింది ఎవరిని? విశ్వాసమునకు కర్త అయినా దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. మన ఎదుట ఉంచబడిన పందెములో ఎక్కడ ఉంచాడు? మన ఎదుట ఏముంది? ఉందా? ఏం పందెము? ఒక్కరిని మించి ఒక్కరు పోరాడే క్రమం. ఏమని పెట్టాడు అక్కడ? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తును. ఎలా ఉండాలి? మరి ఉరకమన్నాడు, ఏం కావాలంట? ఓపిక అవసరం. నీ ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపిక అవసరం. ఓపికతో పరుగెత్తుదుము. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడేమవుతుందండి? బహుమానము పొందుకుంటే అర్హుడవు అవుతావు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించండి, కిరీటాలు పొందుకోవాలంటే సహనం అవసరం, ఓపిక అవసరం, ఇంకా ఏం కావాలి? పరిగెత్తాలనే ఆతృత, ఆసక్తి అవసరము. ఆ పరిగెత్తే క్రమంలో వెనక ఉన్న వాటిని మరచాలి. అంటే వెనక ఉన్న వారి గురించి అవసరం లేదు. లోతు భార్య ఏమైపోయిందండి? ఎందుకు? అలట్టుకున్నారు. వెనక అన్నవా ముందు ఉరికేస్తూనే ఉంటాడు. అంటే పొందుకుంటాడు ముందున్నాడు. నీకున్న ఆసక్తి, ఆతృత అంతా వెనకకి లాగేస్తుందండి. లాగే క్రమంలో ఓపిక కలిగి జ్ఞానముతో, పై నుండి వచ్చు జ్ఞానముతో ఆలోచన చేస్తే, నా అతిశయము ఆయనే నువ్వు గమనిస్తే, మనుషుల కోసము పరిగెత్తడము కాదు, లోకంలో ఉన్నాం, లోకంలో జీవిస్తున్నాం, లోకము కోసము పరిగెత్తడము కాదు. నిన్నుగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఎలా అనుకుంటున్నాడు దేవుడు? నిన్నుగా అంటే ఏంటి? నేను సృష్టించిన క్రమంలో కుమారుడు, కుమార్తె ఏ విధంగా ఉన్నాడు, ఆ విధంగా నేను చూడాలి అనుకుంటున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, వాటన్నిటిని మరచి నువ్వు పరిగెత్తినప్పుడే నీకు సమాధానము, సంతోషము, ప్రేమ అనుగ్రహింపబడును. హల్లెలూయా. అప్పుడే గెలిచిన వారికి కిరీటములు పొందుకుంటారు.
అంతేనా? ఎగ్జామ్ రాస్తాం, ఏమని పెట్టాడండి? ఫస్ట్, సెకండ్, థర్డ్. మనకు ఫస్ట్ వస్తే అబ్బా అనుకుంటాం, సెకండ్ వస్తే థర్డేగా అనుకుంటా. నువ్వు ఏ దానిలో ఉండాలో నీకే వదిలిపెడుతున్నాడు దేవుడు. ఈరోజు అనుకోవచ్చు, నువ్వు ఫస్ట్ వచ్చిన వారి జాబితాలు ఎలా ఉంటుందండి? మా పాప అండి మెరిట్లో పాస్ అయింది, ఎంత ఘనంగా. ఆ వాయిసే ఎలా ఉంటుంది? మరి దేవుడు కూడా చెప్తాడుగా, నా కుమారుడు కుమార్తె, నా కుమారుడు నా కుమార్తె, నా కుమారుడు నా వాయిస్ తగ్గిపోతుంది. ఏది కావాలో నువ్వు ఎంచుకో. జట్టి అయిన వాడు ఎలా ఉండాలి? శూరుడు, వీరుడు అనగా ఆ పేరుకు తగ్గట్టుగా మనము బ్రతకాలి. ప్రియమైన దేవుని సంగమా, కిరీటములు, గెలిచిన వారికి కిరీటములు ఏ విధంగా పొందుకుంటామో ఆ కిరీటములు కొన్ని చూద్దాం. నిర్గమకాండంలోనికి వెళ్దాం. నిర్గమకాండంలోనికి వెళ్దాం. మొదటిగా కిరీటాన్ని చూద్దాం. 29వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. 29వ అధ్యాయం 6వ వచనం. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటము ఉంచి. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటంటే పరిశుద్ధ కిరీటము. హల్లెలూయా. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటము ఉంచి. ఇది ఎవరికి ఇవ్వబడింది? ఈ కిరీటము పొందుటకు నియమం ఏంటి? పరిశుద్ధ కిరీటం అంటే ఏంటంటే ఆషమాష పరిశుద్ధ కిరీటము. ఇది ఎవరికి ఇవ్వబడింది? ఇది పొందుకోవాలంటే ఏంటి నియమం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించండి. ఈ కిరీటము మీకు తెలిసినంత వరకు యాజకుల కొరకే కేటాయించబడిందని మన వర్షం. అంటే యాజకులు అంటే ఎవరు? బోధించేవారు, నిన్ను దేవుని యొద్దకు నడిపించేవారు, నీకు అనుదినము హెచ్చరిస్తూ నిన్ను బలపరిచేవారు, వారికి మాత్రమేనండి పరిశుద్ధ కిరీటము. మనం పెట్టుకున్నటువంటి నియమం అంటే దీనిలో ఒక అర్థం ఉందండి. ఒక మధ్యవర్తిని దేవుడు పెడతాడు. నిన్ను దేవుని దగ్గరికి నడిపించాలంటే ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తిగా ఎవరిని నిలబెట్టాడు? సేవకుని నిలబెట్టాడు, యాజకుని నిలబెట్టాడు. ఇక్కడ గమనిస్తే యాజకులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే ఆ పరిశుద్ధత మన మీదికి వస్తుందని విశ్వాసులు గమనిస్తారు. అయితే ఇక్కడ గమనించండి, అప్పుడే ఆ పరిశుద్ధత పొందుకున్నప్పుడే వారు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశింపగలరు. ఎవరు? యాజకులు. అయితే లేవి కాండంలో సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారా, 11వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను హల్లెలూయా ఏమని చెప్తున్నాడు? నేను మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై మీరు ఏమన్నాడు అక్కడ? మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు. హల్లెలూయా. చాలమ్మా. ఏమంటున్నాడు అక్కడ? యాజకుడే అన్నాడా? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో చాలండి.
ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవునికి మనుషులకు మధ్యవర్తి అయిన యాజకులు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకు సూచనగా వారికి పరిశుద్ధ కిరీటము ఇవ్వబడింది అనేది ఒక కాన్సెప్ట్తో ఉన్నాం మనం. సేవకులుగా మేము పొందుకొని మేము బోధిస్తూ ఉంటున్నాం, మేము అని అనుసరించాలని చెప్తున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? మీరు మధ్యవర్తులుగా ఉన్నారు, మధ్యవర్తుల క్రమములో మీరు పరిశుద్ధులై ఉండి వారిని పరిశుద్ధులుగా నడిపించాలి అని దేవుని మాట. ఇక్కడ గమనిస్తే వారి వారి పరిశుద్ధతను నిత్యము కాపాడుకోవాలి. ఈవెన్ సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, అందరికీ కిరీటం. నేను పరిశుద్ధుడను ఏమన్నాడమ్మా అక్కడ రాయబడిన మాట? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలంటే ఏం చేయాలి? మనం పరుగు పందెములో పోరాడే క్రమంలోనికి ఆతృతతో ఆసక్తితో పరిగెత్తాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ కిరీటాన్ని ఏం చేశాడంటే అతన్ని తలపైన పాగపెట్టంటే అహరోనుకి ఇచ్చాడండి. ఎవరైనా అహరోను ఎవరండి? యాజకుడు. ఆ యాజకునికి ఇస్తే నిలబెట్టుకోలేకపోయాడు. తర్వాత ఏమైపోయింది? ఇంకా కొంతమందికి కూడా ఇచ్చాడు, వారు కూడా నిలవబెట్టుకోలేకపోయారు. అయితే ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి దాన్ని ఎలా కాపాడుకోవాలో బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా. ఎలా కాపాడుకోవాలో, పాపము లేకుండా జీవించి నిలుపుకోవాలో బయలుపరిచాడు. ఈ దినం గమనించండి, యోహాను సువార్తలోనికి వెళ్దాం. పాత నిబంధన గ్రంథములో రాయబడిన మాటను కొత్త నిబంధనలో నెరవేర్చిన క్రమాన్ని చూద్దాం. అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని ఏమున్నది? మంచిది. నా యందు పాపమున్నదని. పాపం అంటే మళ్ళీ వేరే మళ్ళా చదువు గట్టిగా. నా యందు పాపమున్నదని. ఏమున్నది? పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? మీలో ఎవడు స్థాపించు? చెప్పగలమా అండి? గట్టిగా చెప్పగలమా? చెప్తామా? ఇలా చూడాలి అందరూ. నేల కిందికి వేశారంటే ఏమర్థము? ప్రియమైన దేవుని సంగమా, మరల గట్టిగా చదువు బిడ్డ. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఎందుకంటున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తున్నాడు శత్రువుకు. యేసుక్రీస్తు ప్రభువారిని పాపం ఉన్నదని వారు వెంటాడుతున్నారు. అందుకే అంటున్నాడు ఆయన. ఎంత చక్కగా అంటున్నాడంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఈ దినము సత్యం చెప్తే నమ్మరు, అబద్ధం చెప్తే అలా అడిక్ట్ అయిపోతారు. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం అనేది లేదు. ఆయన ఎవరు? జన్మ, కర్మ, భవిష్యత్తు పాపము లేని మనిషి, కారణ జన్ముడు, మాట ఇచ్చి మాట నెరవేర్చిన గొప్ప దేవుడు, వాగ్దానము చేసిన వాగ్దాన పుత్రుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో నిన్ను నన్ను నిలబెట్టే గొప్ప దేవుడు. అటువంటి ఆయన్ను పట్టుకొని క్వశ్చన్ వేస్తున్నారు. ఈ దినము మనల్ని కూడా అలాగే ప్రశ్న వేస్తారు, జాగ్రత్త. అందుకే అంటున్నాడు, నేను పరిశుద్ధుడను మీరును. అలా చెప్పేవారిగా మనం నిలబడును కాక. అందుకే అంటున్నాడు,
ఇతను పరిశుద్ధుడు కనుక ప్రధాన యాజకుడుగా యోగ్యుడయ్యాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ కిరీటానికి అర్హుడు. ఆ అర్హుడైన గొప్ప మహానీయుడు మనతో మాట్లాడుతున్నాడు. దినం నేను పొందుకున్నాను, మరి నన్ను పోలి నడుచుకోవాలంటే ఏం చేయాలి? మనం కూడా పరిశుద్ధత పొందిన వారిగా ఉందుముగాక. పరుగు పందెములో, పోరాడే క్రమములో, మనం పరిగెడుతున్న క్రమములో ఏం చేస్తున్నాము? పరిశుద్ధ కిరీటాన్ని పొందుకోవడానికి పోరాడుచున్నామనేది గమనించాలి. నువ్వు పరిగెత్తుతున్నావు. ఎందుకు పరిగెత్తుతున్నావు? ఎక్కడికి పరిగెత్తుతున్నావు? సంపాదించాలి, కూడబెట్టాలి, పెళ్లి చేయాలి. అబ్బో, తిందుము తాగుము, ఏమి తిందుమా, ఏమి కూడబెట్టుకుందామా, అయిపోయి అంతా కరోనాలో కొట్టకపోయి. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు పరిగెత్తే విధానం, నువ్వు జీవించు విధానము, నువ్వు సమకూర్చు విధానము, నువ్వు కట్టే విధానము అంతా పరిశుద్ధ కిరీటము కొరకే ప్రాకులాడాలి అని గుర్తు చేస్తున్నాడు. అందుకే ఎబ్రీ సంఘంతో మాట్లాడతారు. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. 4వ అధ్యాయము 15వ వచనం. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా. అర్థమైందా? మన వలనే చెప్పాలి. మన వలనే బడినను ఆయన పాపము లేని వాడుగా. మనము శోధింపబడుతూ పాపములే ఉన్నాము. ఇంకా ఉన్నామా? అది పోవాలి అంటున్నారు. అప్పుడే కిరీటము పొందుకోగలం. ఏ కిరీటము? పరిశుద్ధ కిరీటము. ప్రియమైన దేవుని సంగమా అంటున్నాడు ఇక్కడ. చూడండి, గమనించండి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఎక్కడికి రావాలి? అంటే ఏంటిది? ఆయన సన్నిధి, ఆయన సన్నిధానం, సంఘం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావో నీకన్నా కొంచెమన్నా ఏం దొరుకుతుందండి? ప్రాయచిత్తం దొరుకుతుంది. ప్రియమైన దేవుని సంగమా గమనించండి. ఈ దినము ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనగా గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అది గమనించాలి మనం. కాబట్టి మనం ఏం చేయాలి? మనము పరుగెడుతున్న క్రమములో ఓపికతో అన్నిటిని గమనించుకుంటూ వెనక ఉన్న వాటిని మరచి నీ గోలేంటి? గురి యొద్దకే పరిశుద్ధ కిరీటము పొందుకునే జాబితా కొరకే నువ్వేం చేయాలి? అందుకే పేతురు రాస్తాడు ఒక చక్కని మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూడాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయము వలన ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అందుకే నేను పరిశుద్ధుడను, మీరు. అందుకే ఈ దినము నిన్నటి దినమున పొందుకున్నటువంటి బాప్తీసము పొందుకున్న బిడ్డలు కూడా అర్హులు. ఆయన ఆహ్వానించాడా? ప్రియమైన దేవుని సంగమా, వెనక ఉన్న వాటిని మరచి మీరు ముందుకు వచ్చారే, దేవుడు అదే గమనించాడు. ఇప్పుడు మీరు దేవుని ప్రజగా
ఆయన సొత్తైన బిడ్డలుగా సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయినారా? సెలెక్ట్ అయిన క్రమములో ఇప్పుడు మీకు అసలు జర్నీ అది గమనించండి. పరిశుద్ధ కిరీటము పొందుకోవడానికై పరిగెత్తాలి. ఏదో నేను తీసుకున్నాను, నేను కూడా ఆడపిల్లలు బాగా గమనించండి. మెచ్యూరిటీ అయిన తర్వాత నేను కూడా ఇప్పుడు అందరితో పాటు సమానమే, నేను కూడా పెద్దదాన్ని అయ్యాను అనుకుంటున్నావు కదా. ఇప్పుడు నీవు మెచ్యూరిటీ అయినట్టు. బాప్తిజం తీసుకున్నప్పుడే నీవు దేవుని బిడ్డగా రూపొంది అందరితో సమముగా ఉండేటట్టుగా దేవుడు నిలబెట్టాడు. ఆడపిల్లలు తెలుసుకోవాలి, ఒక పిల్లలు కూడా తెలుసుకోవాలి. అందుకే పరిశుద్ధ కిరీటానికి అర్హులుగా నిలబెట్టాడు. ఆ క్రమంలో ఏం చేయాలి? పరిగెత్తే క్రమంలో ఏం చేయాలి? మనము వెనక ఉన్న వాటిని ముందున్న వాటి కొరకు పోవాలి. అందుచేత ఇక్కడ గమనించండి, మనము కూడా యాజకులుగా ఉండాలనేదే దేవుని ఆలోచన. మీరు శిష్యులకు చెప్తారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఒకరిగా చెప్పాడా? సర్వలోకానికి వెళ్ళి ఎవరిని కదిలించిన పరుగు పందెములో, పోరాడే క్రమంలో, పరుగెత్తే క్రమంలో ఎంత ఆసక్తి ఉంటుందో దేవుని వాక్యం సెలవిచ్చే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేతనే మనము కూడా పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధ కిరీటానికి అర్హులముగా జీవించాలని ఆయన ఆలోచన, ఆయన కోరిక. ఆయన కోరికను నెరవేర్చే వారిగా మనం ముందుము గాక. పరిశుద్ధ కిరీటము పొందుకోవాలన్నా? పొందుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటితో ఓపికతో, ఏదో పరిగెత్తుతున్న కసితో కాదండి, వాడిని ఓడించాలని కాదు. ఏం చేయాలి? ఎవరిని ఓడించాలి? నీ గురి వాడిని, పక్కోని కాదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆలోచన అలా ఉంది నీ పట్ల. ఆయన కోరికను సిద్ధింపజేసే వారిగా మనం ముందుకు కాక. రెండవది చూద్దాం. మొదటిది ఏం చూసాము? పరిశుద్ధ కిరీటం ఆయా భక్తులకు ఇచ్చాడు. వారు ఏం చేశారు? క్వాలిఫై అయ్యారా? ఫెయిల్ అయ్యారు. తర్వాత మళ్ళా వాళ్ళు అయ్యారు. అంటే త్రోవ తప్పినా పడిపోయినా నిన్ను నిలబెట్టేవాడున్నాడు, నిన్ను ఆదరించేవాడున్నాడు, నిన్ను బలపరిచే వాడున్నాడు. రెండవది చూద్దామా? దావీదు కీర్తన 21వ కీర్తన 3వ చరణాన్ని ఒకసారి చూద్దాం త్వరగా. 21వ కీర్తన. హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా చదవాలి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఏంటి మాట? అపరంజి కిరీటం అనగా ఏంటండి? అపరంజి కిరీటం అనగా బంగారు కిరీటం. దావీదు రాజు తన దేవుడైన యెహోవా యొక్క బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఆయన బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఆయన దేవుని బలమే నాకు విజయమిచ్చిందని ఆనందిస్తూ వ్రాస్తున్న మాటలివి. కిరీటము ధరింపజేసినది నీవేనంటూ ఈ కీర్తన వ్రాస్తున్నాడండి. అయ్యా, ఎందుకు రాస్తున్నాడు తెలుసా? ఈ బంగారు కిరీటము ఇది రాజులకు సూచన. బంగారు కిరీటం ఎవరికి పెడతారండి? రాజులకు అది సూచన. మరి నేను గొర్రెలను కాచేవాడిని, ఇశ్రాయేలు ప్రజలను కాపాడే రాజుగా చేశావయ్యా. గొర్రెలు కాచుకునేవాడు ఎక్కడ? ప్రజలను కాపాడే సింహాసనం మీద ఆసీనుడుగా కూర్చోబెట్టాడండి. ఎంత బాధ్యత కదా! గొర్రెలను
అంటే దేవుడు కూడా గమనిస్తాడు, ఒక మందను కాపాడే వ్యక్తి ప్రజలను కాపాడగలడు. హల్లెలూయా. బాగా గమనించారు, గొర్రెల కాపర్లు ఆషామాష కాదండి. ఏదో మంద పోతున్నాయి, ఒక్కరు లేదు ఇద్దరు కనపడతారు. ఎలా కంట్రోల్ చేస్తారంటే దేవుడిచ్చిన జ్ఞానం కదా. మనము 2-3 పిల్లలనే మనం చేయలేకపోతున్నాం ఇంట్లో తల్లులు. మరి మందను అందుకే దావీదు పోల్చుకుంటున్నాడు, గొర్రెలను కాచే కాపరిని నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా, ప్రజలను ఏలే గొప్ప రాజుగా నిలబెట్టావు, అపరంజి కిరీటం ఇచ్చావయ్యా. నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకే సీటు వచ్చిందనుకో రివెంజ్ తీసుకుంటాం. వాడు అప్పుడు నూరవలసింది ఎప్పుడు? పరుగు పందానికి, ఒకరి మీద ఒకరి ద్వేషాలకు కాదు. ఎక్కడో ఎందుకు పనికిరాని చోట ఉన్న నిన్ను తీసుకొచ్చి తన కుమారునిగా కుమార్తెగా నిలబెట్టాడు కదా. ఇక్కడ గమనిస్తే ఏమంటాడు తెలుసా, నేను గొర్రెల కాపరినయ్యా, నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఏలే క్రమంలో రాజుగా నియమించావయ్యా అని రాస్తున్నాడు సంతోషంగా. అయ్యా నీ బలమును బట్టి, అయ్యా నీకున్నటువంటి గొప్ప శక్తిని బట్టి నన్ను నిలబెట్టావు, నువ్వు తప్ప ఎవరు నన్ను గుర్తించలేదు. ఇంటివారు గుర్తించారా? తోటివారు గుర్తించారా? నువ్వు నడుస్తున్న క్రమంలో గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. పలుమార్లు నేను పాస్టర్ డిస్కస్ చేసుకునే వాళ్ళం. దేవుడు నిలబెడితే నిలబడతావు, దేవుడు పిలిస్తే ఎవరు ఆపలేరు. ప్రార్థన చేయి, అందుకే మనం ఈరోజు నిలబడగలిగాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్న మాట మనం గమనించాలి. వినే స్వరము, నా గొర్రెలు నా స్వరమును గైకొను అంటారు. ఆయన గొర్రెలమైతే ఆయన స్వరం వింటాం, ఆయన గొర్రెలు కాబట్టి పక్కన పోతాం, నన్ను కాదు కానీ. ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించండి, గొర్రెలను కాచేవాడిని ఇశ్రాయేలు ప్రజలు కాపాడే రాజుగా చేశావు, అపరంజి కిరీటము నాకు ధరింపజేశావని తెలియజేస్తూ ఎంత గొప్పగా అంటున్నాడంటే ఆయన గుర్తు చేస్తున్నాడు. మరి అతని ప్రారంభ స్థితి ఎలాంటిదండి? దావీదు ప్రారంభ స్థితి ఎంత అల్పమైందో కదా. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? ఎంత ఉన్నతమైన స్థితో ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ఎందుకు ఆ స్థితి వచ్చిందండి? ఎంత నమ్మకంగా ఉన్నాడో కదా, ఎంత విశ్వాసంతో ఎదురు చూశాడు, ఎంత నిరీక్షణతో ఎదురు చూశాడు, ఎంత దేవుని మాటకు లోబడి ఆయన చెప్పినట్టుగా చేశాడు కాబట్టి చెట్టి అయిన వాడుగా నిలబడ్డాడు. శూరుడా? ఈరోజు మనం ఉన్నామలా, అందుకే అడుగుతున్నాడు, మరి బిడ్డా నీ స్థితి ఏదైనా ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నావా? నీ స్థితిగతులు దేవునికి అక్కర్లేదు, ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నావా అంటున్నాడు. ఈ దినం నీకేమి ఉన్నాయా అన్ని నాకు సంబంధం లేదు బాబు, నీ స్థితిలో నువ్వు ఉన్న స్థితిలోనే నమ్మకంగా ఉన్నావా? నువ్వు గొప్పవాడి కావచ్చు, లేనివాడి కావచ్చు, అబ్బో రెట్టింపు ఉన్నత స్థానంలో ఉండొచ్చు, కానీ దానిలో నమ్మకంగా ఉన్నావా? ఉంటే నీకు కూడా దావీదు వలె అపరంజి కిరీటము ధరింపు చేయను గాక. నమ్మకంగా ఉన్నావు. అందుకే అంటాడు, కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడతాడు, కొరింథీయులారా, ఓ కొరింథీయులు ఉన్న విశ్వాసాలారా, విశ్వాసంలో బలపరిచిన వారలారా అంటూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. ఇది వరకే మీరేమియు కొదువలేక
పొదవలేక తృప్తులైతిరి. ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును మేమును మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులకుటకు నాకు సంతోషమే కదా. వెనక ఉన్న వాటిని మరచి ఇప్పుడున్న స్థితిలో నువ్వు రాజుగా ఉండాలి. అబ్బా నేను ఎప్పుడో సంపాదించా, నేను ఎప్పుడో, అవి మరచి ఏం చేశాడండి జిమ్మి గారు? మరలా రాజుగా ఉండుటకు సిద్ధపడ్డాడు. తాతల నాటిది అన్ని అవసరం లేదు దేవునికి. ఇప్పుడున్న స్థితిలో నువ్వు నమ్మకంగా నిలబడాలనేది దేవుని ఉద్దేశం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నమ్మకంగా ఉంటేనే నీకు అప్పరంజి కిరీటము పొందుకుంటావు, బంగారు కిరీటం. ఆషమాష కాదు. ఇప్పుడు కొనాలంటే బంగారం ఎంత అండి? ₹1,00,000. లక్ష అంటాం. ₹1,00,000 విలువ కంటే గొప్ప విలువగా నిన్ను పెట్టాడు దేవుడు. అపరంజి కిరీటము కావాలి అనుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నమ్మకంగా జీవించు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే మనల్ని కూడా దేవుడు రాజులుగా చేయాలని ఆశిస్తున్నాడు. ఏ రాజులుగా? భూస్వాములు కదా, ఆసాములు కదా, లేకపోతే 2, 3, 4 కట్టాను, పేర్చాను, లాకర్లో నింపాను అన్నట్టుగా అవన్నీ పోతాయి. ఏమవుతాయి? క్రొత్త నీరు, క్రొత్త విధానం. పాత నవీన స్వభావము సిలువలో వేయబడింది. మరలా పునరుత్థానంలో తిరిగి నూతన నవీన స్వభావంలో అడుగుపెట్టావు అంటే నువ్వు రాజుగా నియమితులు అయ్యావు. అపరంజి కిరీటానికి అర్హుడవు, అర్హురాలవు. ఎప్పుడు? నమ్మకంగా జీవిస్తే. నమ్మకం లేదనుకోండి, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే ఏమవుతుంది? ఆప్షన్స్ పెట్టడా? ABC ఆప్షన్లు వచ్చాయి. ఒకటే ఆప్షన్ మనం నమ్మకం లేదనుకోండి, త్రోసివేయబడతావు, మందలో నుండి వెలివేయబడతావు. కాపరిగా కాచే పనిలో నిన్ను పెట్టి ఉన్నాడు. ఆ క్రమములో నువ్వు ఎలా ఉండాలి? ఒక దొంగ గొర్రె ఉంటుంది, ఆ గొర్రె ఇంకో గొర్రెని తీసుకోవాలి. ఆ గొర్రెలను గమనించి జీవించమంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవు కూడా దావీదు వలె నమ్మకంగా ఉండి నీ బలాన్ని, నీ సొంత బలం అవసరం లేదండి, నీ కండ బలం అవసరం లేదండి, నీ బలాన్ని కాక దేవుని బలాన్ని బట్టి సంతోషించగలిగితే నీకు కూడా అప్పరంజి, మనకు కూడా, నీకు నాకు మనకు కూడా అప్పరంజి కిరీటము పొందుకుండే అర్హులంగా ఉంటాం. హల్లెలూయా. కావాలా అపరంజి కిరీటం? కావాలా? అయితే మనం ఏం చేయాలి? పిల్లలు, నిన్ను నమ్మారు తల్లిదండ్రులు, ఏం చేశావు? నిన్ను నా బిడ్డ ఒక్క స్థితిలో ఉంది. ఆ నమ్మకాన్ని ఏం చేయాలి? పోగొట్టాలి. చూడడంలే కదా సెల్, చూడడంలే కదా పడుకొని, ఏది చేసినా చూసేవాడు ఎవరున్నారు? జాగ్రత్త. ఇప్పటి వరకు చేశావేమో, వెనక ఉన్న వాటిని లిమిట్. ప్రియమైన దేవుని సంగమా, ఇక మొదలైంది నూతన క్రొత్త జీవితం, న్యూ లైఫ్ దేవుడిచ్చాడు. మనం ఏం చేయాలి? పరిశుద్ధ కిరీటాన్ని పొందుకోవాలి, అపరంజి కిరీటాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? పరిగెత్తి క్రమంలో ఏం చేయాలి? వస్తున్నా రావట్లేదు, వాడు వస్తున్నా రావట్లేదంటే పడిపోతాం, ముందోడు వెళ్ళిపోతాడు. అలా కాదు. ఏం చేయాలి? అది అవసరం లేదు నాకు, నాదేంటి? దేవుడు నన్ను పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. 9 గంటలకు చర్చి కంటే పోదాంలే 11 గంటలకి, అప్పుడు సాక్ష్యం చెప్తాడు. మా సాక్ష్యం ఎట్లా? మేమేం చెప్పాలి? అందుకే
పరిశుద్ధ కిరీటము పొందుకోవాలా, అపరంజి కిరీటము పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏదన్నా ఇస్తున్నారంటే ఉదయం 6 గంటల ముఖం కడుక్కున్నావా, తుడుచుకున్నావా, ఏం లేదు, సింపుల్ నెత్తితో నిలబడతావే. ఇల్లు ఇస్తున్నారంటే ఎక్కడో ఉరుకుతా వచ్చారే. దేవుడు పిలుస్తున్నాడంటే ఇప్పుడే కడుక్కుంటున్నా, ఇప్పుడే. జాగ్రత్త. పరిశుద్ధ కిరీటము. నేను పరిశుద్ధుడను, మీరును గొర్రెలు కాచుకునే స్థితి నుంచి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. ఆ స్థితి నీకు కలుగును గాక. ఎప్పుడో తెలుసా? నమ్మకంగా ఉన్నప్పుడే, యథార్థంగా జీవించినప్పుడే, పరుగు పందెంలో ఓపికతో సహనముతో వెనుక ఉన్న వాటిని మర్చి ముందుకు వెళ్ళినప్పుడే. ప్రియమైన దేవుని సంగమం, ఒక్కటి చూద్దాం. తదుపరి 4 కిరీటాలు ఉన్నాయి, 7 కిరీటాలు ఉంటాయి మొత్తం. ఇప్పుడు ఇంకొక కిరీటం గురించి చెప్తాను. 3 కిరీటాలు తెలుసుకుందాం. తదుపరి వచ్చే ఆదివారం 4 కిరీటాల గురించి బయలుపరుస్తాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ ముందు బయలుపరుస్తాను. ప్రియమైన దేవుని సంగమా, ఇంకొకటి చూద్దాం. ఇది అవసరమైన కిరీటం. అంటే అవి అవసరం కాదని కాదు, ఇది నీకు సంబంధించి సూటిగా మాట్లాడుతున్నాడు. అవి కూడా నీకు సంబంధమే, కానీ నువ్వు బ్రతుకుతున్న విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనకారుడు రాస్తున్న మాటలు చూడండి. 65వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువు. గట్టిగా. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. ఏమని వ్రాయబడింది అక్కడ? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నది, అవి బీడులు సారములు చిలకరించు. ఇక్కడ ఏమని వ్రాయబడింది? సంవత్సరమును నీ దయా కిరీటము. సంవత్సరాలు జరుగుతున్నాయి, ఆయన దయా కిరీటం ఇస్తూనే ఉన్నాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమం, దేవుడు మనిషిని నిర్మించినప్పుడు అతనిని నిత్య జీవిగా నిర్మించాడు. ఆయన సృష్టికర్తను ఆ సృష్టికర్త నియమంలో నిన్ను సృష్టించినప్పుడు ఆయన ఏం చేశాడంటే నిత్య జీవిగా నీకు మరణమే లేదనే భావనతో జీవింపజేశాడు. అయితే ఏమైంది అక్కడ? ఆజ్ఞ ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించి నిత్యము నుండి పరిమిత కాలంలోనికి వచ్చాడండి. నిత్య జీవం నుండి ఏమైపోయాడు? లిమిట్, పరిమిత కాలంలోనికి మానవుడు వచ్చాడు. బోరు కొడుతుందా? అందరు తెల్ల మొక్కలు వేశాడు, మంచి చేపల కూర ఉంది, ఏం భయపడ. మనం కూడా సంవత్సరం అనే దయాకిరీటం పొందుకున్నాం. అప్పుడేమో నిత్య జీవితంలో ఉండాల్సిన మనం చేసిన ఆజ్ఞ అతిక్రమించుకొని ఏం చేశామండి? పరిమిత కాలంలోనికి వచ్చాం. అందుకే ఇక్కడ చూడండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 సంవత్సరాలలోపు జీవించారంతే. ఉన్నారు భక్తులు. చూడండి, మొదటి మానవుడైన ఆదాము, ఆదికాండం 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారం చూస్తే 930 సంవత్సరాలు జీవించాడు. చూడండి, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. అప్పుడు అంటే లిమిటా? పరిమిత కాలంలోకి వచ్చాడా? ఆయనేమో నిత్య జీవిగా ఉండాలనుకుంటే చిన్న పొరపాటు వల్ల మనమే ఏం చేశాం అంటే, నీవు పొందుకోవాల్సిన దయా కిరీటము, నువ్వు పొందుకోవాల్సిన అపరంజి కిరీటము, నువ్వు పొందుకోవాల్సిన పరిశుద్ధ కిరీటము ఒక క్షణములో మిస్ అవుతుంది. జాగ్రత్త. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ, పరిమిత కాలానికి వచ్చాము. పరిమిత కాలంలో సంవత్సరం ఆయన దయ లేకపోతే బ్రతకలేము, ఆయన కృప లేకపోతే బ్రతకలేము. అందుకే గుర్తు చేస్తున్నాడు. ఇంకా ఇంతకంటే అధికంగా జీవించిన వారు ఎవరున్నారు? మెతుషెలా ఉన్నాడండి. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. మెతుషెలా దినములన్నీ 969 సంవత్సరాలు. ఇలా అందరూ 1000 సంవత్సరాల్లోపే జీవించారు. కొంతకాలానికి ఏమైంది తెలుసా? ఆయుష్కాలము చాలా తగ్గిపోయింది.
ఆదికాండం 6:13 చూడమ్మా. దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది ఆ, కనుక ఆ. ఆ సన్నిధి వారి అంతం వచ్చి ఉన్నది వంతము వచ్చి వచ్చి ఉన్నది. అప్పుడు ఏమైంది తెలుసా? 120 సంవత్సరాలు అయింది. ఎక్కడ నిత్య జీవితము, ఎక్కడ 1000 సంవత్సరాలు, ఎక్కడ 120. అంటే మనకై మనం తగ్గించుకుంటూ, చూసారా ఆ స్థితికి మనము అవసరమా? అదే నమ్మకంగా జీవిస్తే, యథార్థంతో సత్యంతో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన మాటను గమనించి నమ్మకంగా జీవిస్తే నీవు కూడా అన్ని సంవత్సరాలు పొందుకుంటావు. అయితే ఇక్కడికి వస్తారు కీర్తనకారుడి కాడికి వస్తారు, ఏమని రాయబడిందో చూడండి. 90వ కీర్తన 10వ వచనానికి వస్తారు. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఎంత దిగిపోయిందండి? 70 సంవత్సరాలు. స్టెప్ బై స్టెప్ మన జీవితంలో కూడా మనము చేయుచున్న క్రమమును బట్టి తగ్గిపోతుందండి. మన ఆయుష్కాలము 70 అయితే, ఒకవేళ అధిక బలం ఉన్న ఎడల చూసి, అంటే మనకై మనం అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, అందుకే యాకోబు గారు గుర్తు చేస్తారు. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి, ఎవరిని? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు, దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఇందును బట్టి అహంకారులను ఎదిరించి దీనులు, అంటే దీనులు ఎవరు? ఆయన మీద ఆధారపడి ఆయనతో నమ్మకంగా ఆయన చెప్పినట్టుగా నడిచే వారి కొరకు ఆయన ఎట్లా ఉన్నాడు? సపోర్ట్గా ఉన్నాడు. నీకు సపోర్ట్గా ఉన్నాడా? జాగ్రత్త సుమ. ఇలా ఆయుష్ కాలములు తగ్గిపోతుంది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళి వచ్చి ఇంట్లోకి చేరేంత వరకు నమ్మకం లేని పరిస్థితి. ఎలాంటిదంటే, 1 సంవత్సరము బ్రతకాలన్నా మనకి ఏం కావాలండి? దేవుని దయ లేకపోతే బ్రతకలేము. అందుకే ప్రతి సంవత్సరము అది దేవుని దయా కిరీటంగానే భావించి ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడే నీవేం చేయాలి? నీకేమొస్తుంది? దయా కిరీటము పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 3 కిరీటాలు పొందుకున్నాక ఇంకొక కిరీటం ఇస్తాడు దేవుడు. ఆ కిరీటాలను మనం ధరింపాలి అంటే మనం ఎలా ఉండాలి? జట్టి అయిన వాడు, మళ్ళా చూడండి అమ్మ ఎంత చక్కగా ఉందా. జట్టి అయిన వాడు నియమం ప్రకారం, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే కిరీటము నమ్మకంగా లేకపోతే, యథార్థంగా లేకపోతే, సత్యంగా జీవించకపోతే, ఆయన ఆజ్ఞను పాటించకపోతే, ఆయన చెప్పినట్టుగా చేయకపోతే నీకు పరిశుద్ధ కిరీటము రాదు, అపరంజ కిరీటము రాదు, దయా కిరీటము. వారు వేరు, నువ్వు వేరు. లోకము వేరు, నువ్వు వేరు. నువ్వు ఎంపికైన ప్రజగా, నా సొత్తైన ప్రజగా నిన్ను పిలిచాడు. ఆయన కృపాసనము దగ్గరికి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? ఆయన సన్నిధానంలో ఉన్నావంటే నువ్వు సెలెక్టెడ్ పర్సన్. నువ్వు ఆషామాషిగా రాలే. నువ్వు ఆయన పురికొల్పి వీల వేసి నిన్ను పిలుచుకున్నాడు. కాబట్టి నువ్వు చెట్టైన వారిగా ఉన్నావు. ఆ జాబితాలో ఉన్నావు కాబట్టి నీకు పరిశుద్ధ కిరీటానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రతి క్షణము కూర్చుతున్నాడు ముళ్ళు కర్ర పెట్టి. ఆ ముళ్ళు ఏంటో తెలుసా? అపవాదిని ఆయన పంపించాడు. శ్రమ రూపంలో అపవాది వస్తాడు. మనిషిగా రాడు. శోధన, వేదన, బాధ, అప్పు కాడిని పెట్టాడు. ఆ కాడి బరువు ఉంటుంది, ఈయన కాడి సులువుగా ఉంటుంది. అది గుర్తు పెట్టుకోమన్నాడు. అప్పుడే నీకు పరిశుద్ధ కిరీటము పొందుదురుగాక. అప్పుడే అర్హుడివి. ఈ పరీక్షలన్నీ నెగ్గితేనే కదా.
ఒకటా రెండా ఎగ్జామ్ రాసే పిల్లలు ఎన్ని ఉంటాయి? 7, 8, 12, 13 రకరకాలు పెంచుకుంటూ పోతారు. ఇవన్నిట్లో బ్యాక్లాగ్ లేకుండా పాస్ కావాలి. మరి నీకే ఆ నియమం ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నియమం ఉండదా? ఆ నియమములో నువ్వు గెలిస్తేనే పరిశుద్ధ కిరీటము, అపరంజి కిరీటము, దయా కిరీటం. మిగతా భాగం వచ్చే పునరుద్ధానమున మనం చూసుకుందాం. దేవుడి మాటలు దీవించును కాక.